కొద్దిగా నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా బాయిల్ వేసుకొని వేయించుకొని రెడ్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే మనం పాలను లీటర్న్నర పాలు బాయిల్ చేసుకుని అందులో కేసరి రంగు షుగరు అన్నీ వేసుకొని ఈ లిక్విడ్ని ఇప్పుడు బాయిల్ చేసిన దాంట్లో చివరిగా మిల్క్ మేడ్ వేసుకుంటే టేస్ట్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఒక హాఫ్ వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పాలల్లో వేసుకున్నాం సగం, ఇందులో సగం. డెకరేషన్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి.